అదే రిడ్జ్ హోటల్ 7వ అంతస్తులో మరో వ్యక్తి ఆతృతగా కూర్చునున్నాడు. ఏసీ గదిలో చల్లగా అయిన తిండి బీరు తాగుతూ, పైపు కాలుస్తూ దేనికోసమో ఓపిగ్గా కాచుకునున్నాడతను. 3 గంటల ప్రాంతంలో హోటల్ బాయ్ ఒకడు తలుపు తెరుచుకుని లోపలకు ప్రవేశించాడు. అతని చేతుల్లో నరేంద్ర బ్రీఫ్ కేస్ ఉంది. జాగ్రత్తగా తలుపు లాక్ చేసి పైపు కాలుస్తోన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు. పైపు వ్యక్తి ముఖంలో సన్నని చిరునవ్వు కదిలింది. ఎనీ ప్రాబ్లం? అడిగాడు బ్రీఫ్ కేస్ అందుకుంటూ. నో ప్రాబ్లం సార్, అంతా స్మూత్గా జరిగిపోయింది చెప్పాడు హోటల్ బాయ్లా ఉన్న వ్యక్తి. ఎవరు నిన్ను గమనించలేదు కదా? లేదు సార్. ముందు ఈ రూమ్ బాయ్ యూనిఫామ్ వదిలించుకోవాలి. వాళ్ళ గదిలోకి టీ తీసుకువెళుతుంటే వెనక నుండి వెళ్ళి నెత్తి మీద ఓ దెబ్బ వేసి స్పృహ తప్పించి పక్కనే ఉన్న ఖాళీ గదిలో కాళ్ళు చేతులు కట్టి పారేశాను. మరో గంట గాని స్పృహ రాదు వాడికి. వాళ్ళ టీలో మీరిచ్చిన మొత్తు మందు కలిపిచ్చాను. పాలు తాగే పసిపిల్లలా తాగేసి పడిపోయారు చెప్పాడు ఆ వ్యక్తి రూమ్ బాయ్ యూనిఫామ్ తీసేస్తూ. యూనిఫామ్ కింద తెల్లని నిక్కరు, టెన్నీసు షర్టు వేసుకునున్నాడతను. వెల్డన్ ఫిలిప్స్, ముందు ఆ యూనిఫామ్ ఎక్కడన్నా దూరంగా పారేయ్. నిన్ను ఆ హోటల్ బాయ్ చూడకపోవడం కరెక్టే కదా? అడిగాడతను ఆరిన పైపుని వెలిగించుకుంటూ. 100% షూర్ సార్ చెప్పాడు ఫిలిప్స్. బాయ్ యూనిఫారాన్ని చిన్న టవల్ బ్యాగ్లో కుక్కి జిప్పు మూసేసి టేబుల్ మీద టెన్నిస్ ర్యాకెట్ తీసుకున్నాడు. ఓకే, గెట్ లాస్ట్. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ చెప్పాడు పైప్ వాలా. ఫిలిప్స్ తలూపి బయటికి వెళ్ళిపోయాడు. ఫిలిప్స్ వెళ్ళిపోగానే అతను తలుపు బోల్ట్ చేసి తిరిగి లోపలికొచ్చి ఫోన్ ఎత్తాడు. అవతల ఆపరేటర్ కంఠం వినిపించగానే ప్లీజ్ బుక్ 1 ఇంటర్నేషనల్ కాల్ టు ప్యారిస్ అని నెంబర్ చెప్పాడు. ఆల్ రైట్ సార్, కనెక్షన్ రాగానే పిలుస్తాను చెప్పాడు ఆపరేటర్. అతను మరో బీర్ క్యాన్ ఓపెన్ చేసి మెల్లగా సిప్ చేస్తూ బ్రీఫ్ కేసులో కాగితాల్ని ఒక్కొక్కటి తీసి పరిశీలించసాగాడు. దాదాపు 3 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెలకు వచ్చింది షా నరేంద్రలకు. ముందుగా షాకు మెలకు వచ్చింది. చటుక్కున లేచి నిలబడ్డాడు. ఎదురుగా ఈజీ చైర్లో నరేంద్ర ఒళ్ళు మరిచి నిద్రపోవడం కనబడింది. జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నాడు. తను, నరేంద్ర, రూబీ దీవి గురించి మాట్లాడుతూ ఉండడం, రూమ్ బాయ్ వచ్చి టీ కలిపి ఇవ్వడం, టీ తాగిన వెంటనే నిద్రమత్తు ముంచుకు రావడం. టీ కప్పులు ఇంకా అక్కడే ఉన్నాయి. టీ పాటు కూడా దాని మీదే ఉంది. నరేంద్ర బ్రీఫ్ కేస్ కూడా లేకపోవడం గమనించాడు షా. ముందు కొంగి నరేంద్ర భుజాలు పట్టుకుని కుదిపాడు. నరేంద్ర గెటప్ గట్టిగా పిలిచాడు. బద్ధకంగా కళ్ళు తెరిచాడు నరేంద్ర. ఆవులిస్తూ ఒక క్షణం ఆశ్చర్యంగా చూశాడు షా వైపు. వాట్ హ్యాపెండ్? అడిగాడు ఈజీ చైర్లోంచి హడావిడిగా లేస్తూ. షా సిగరెట్ వెలిగించుకుని నరేంద్రకు ఆఫర్ చేశాడు. ఐ థింక్ వీఆర్ డ్రగ్డ్ అన్నాడు. ఇంకా మత్తులోనే ఉన్న మనిషికి మళ్ళీ చూశాడు నరేంద్ర. మై సూట్ కేస్ అన్నాడు కంగారుగా. జరిగిన విషయం నమ్మలేని మనిషికి మళ్ళీ. అవునన్నట్లు తలూపాడు షా. ఆ రూమ్ బాయ్ మనకిచ్చిన టీలో మత్తుమందు కలిపాడు. మనకు స్పృహ తప్పగానే ఆ సూట్ కేసుతో పరారయ్యాడు. హోప్ దేర్ ఈజ్ నథింగ్ మచ్ మోర్. నో, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రూబీ దీవి గురించి నేను సేకరించిన సమాచారం అంతా ఆ బ్రీఫ్ కేసులోనే ఉంది. దీన్ని బట్టి ఎవరో నా రీసెర్చిలో అనవసరమైన ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది. ఇంకా వాస్తవాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోలేకపోతున్నాడు నరేంద్ర. ఒక్క నిమిషం పొగ పీలుస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు షా. నీ రీసెర్చిలో ఆసక్తి కాదు, ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన రూబీ మీద ఆసక్తి. అంత విలువైన వస్తువు తేలిగ్గా దొరికే అవకాశం ఉంటే ఎగరేసుకుపోవడానికి ఆతృత పడేవాళ్లు చాలామంది ఉంటారు. దిస్ ఈజ్ టెరిబుల్. వీ మస్ట్ కాంటాక్ట్ ది పోలీస్ అన్నాడు నరేంద్ర టెలిఫోన్ దగ్గరికి వెళుతూ. వెయిట్ ఏ మినిట్ నరేంద్ర, ఒక్క నిమిషం ఆలోచించు. నరేంద్ర వెనకే డ్రాయింగ్ రూమ్లోకి వెళుతూ అరిచాడు షా. ఫోన్ రిసీవర్ మీద చెయ్యి వేయబోతూ ఆగిపోయి వెనక్కి తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు నరేంద్ర. ఆ బ్రీఫ్ కేసులో ఉన్న మెటీరియల్ వాళ్లకు తెలియదేమో కానీ నీకు పూర్తిగా తెలిసిందే కదా. నీలాంటి వ్యక్తి అవసరం అనుకుంటే జ్ఞాపకం చేసుకుని అదంతా తిరిగి కాగితం మీద రాసుకోవచ్చు కాదంటావా అన్నాడు షా. ఎస్ ఎస్, ఆ బ్రీఫ్ కేసులోని ఫైల్స్లో ఉన్న ప్రతి అక్షరం నాకు గుర్తే. దెన్ ఇక పోలీస్ రిపోర్ట్ ఎందుకు? ఆ బ్రీఫ్ కేసులో ఏముంటుందో తెలిసిన వాళ్లే ఈ దొంగతనం చేయించుంటారని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే మన జేబుల్లో పర్సులు కానీ సూట్లో ఇతర వస్తువులు కానీ వాడు ముట్టుకోలేదు. అంతేకాదు వాళ్ళు ఈ దేశస్థులు కూడా అయి ఉండరు.
బహుశా ఇండియా నుండో, యూరోప్లో నువ్వు రీసెర్చ్ చేసిన ప్రదేశాల నుండో నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మనుషులు అయి ఉంటారు. ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి హడావిడి చేయడం వలన మన పనిని గురించి, రూబీ దీవిని గురించి అందరికీ తెలియజేసి అనవసరమైన పబ్లిసిటీ పొందడం తప్ప వేరే ప్రయోజనం లేదు. ఏమంటావ్? నిదానంగా తన మనసులోని ఆలోచనల్ని తార్కికంగా జాగ్రత్తగా చెప్పాడు షా. కోర్స్ వీ డోంట్ వాంట్ ఎనీ అన్నెసరీ పబ్లిసిటీ. కానీ సందేహిస్తూ ఆగిపోయాడు నరేంద్ర. చిన్నగా నవ్వాడు షా. ఇలా మిఠాయిలు తినే చిన్నపిల్లలకు మళ్ళీ మోసగించబడ్డం నాకు బాధగానే ఉంది. అసలు రూబీదేవిని కనుగొనడం లాంటి ముఖ్యమైన రీసెర్చ్ చాలా రహస్యంగా చెయ్యాలి. నిన్ను ఎవరైనా గమనిస్తున్నారేమోనని ముందే జాగ్రత్తగా ఉండవలసింది. కానీ ఇంతవరకు నాకు అలాంటి అనుమానమే కలగలేదు అన్నాడు నరేంద్ర. వెల్, ఇక నుండైనా జాగ్రత్త పడదాం. 6 నేను బేస్లో రిపోర్ట్ చేయాలి. తిరిగి ఉదయమే కలుస్తాను. ఈలోగా హోటల్ మేనేజర్కి జరిగిన విషయం రిపోర్ట్ చేయి. జరిగిన దొంగతనం గురించి మనం అసలు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అపోజిషన్ వాళ్లకు కలగడం మంచిది కాదు అన్నాడు షా అద్దం ముందు నిలబడి టై సవరించుకుంటూ. యు మీన్ వాళ్ళింకా మనల్ని గమనిస్తూనే ఉన్నారంటావా? ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర. షూర్, వైనాట్ అన్నాడు షా చిత్రంగా భుజాలు ఎగరేసి. బల్ల మీద టెలిఫోన్ మోగింది. చదువుతున్న ఫైలు పక్కన పెట్టి రిసీవర్ తీశాడతను. యువర్ కాల్ టు ప్యారిస్ సార్. ఆపరేటర్ గొంతు వినిపించింది. ప్లీజ్ కనెక్ట్ అన్నాడతను పైపు పొగ వదులుతూ. ఆపరేటర్ కాలు కనెక్ట్ చేస్తున్న శబ్దాలు వినిపించాయి. హలో హలో, దిస్ ఈజ్ డూప్లే స్పీకింగ్ సార్ చెప్పాడు పైపు వ్యక్తి. ఎస్ డూప్లే, ఎంతవరకు వచ్చింది నీ పని? ప్యారిస్ వ్యక్తి అడుగుతున్నాడు. ఆ మెటీరియల్ సంపాదించాను సార్. దాదాపు అంతా చదివాను. మనకు తెలియని కొత్త విషయాలు ఏమీ ఉన్నట్లు కనపడడం లేదు. వెరీ బ్యాడ్. అనవసరమైన రిస్క్ తీసుకున్నావు. డూప్లే మాట్లాడలేదు. ఇబ్బందిగా కదిలాడు. మళ్ళీ ప్యారిస్ వ్యక్తే చెప్పాడు. ఓకే, కీప్ వాచింగ్. ఆ ఫైల్స్లో రాయని సమాచారం ఏదో అతనికి తెలుసుండాలి. లేకపోతే అతను అక్కడికి వెళ్ళడు కదా. ఎస్ సార్. బీ కేర్ఫుల్. మనం అతన్ని గమనిస్తున్నామని తెలిసిపోయింది ఇప్పుడు. ఎస్ సార్. మరో విషయం, ఈరోజు ఓ ఇండియన్ నేవీ ఆఫీసర్ని కలుసుకున్నాడు. అతనితో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనుమానంగా ఉంది చెప్పాడు డూప్లే. ఐసీ. అతన్ని కూడా కవర్ చే. ఖర్చుకు వెనకాడద్దు. ఐ వాంట్ రిజల్ట్. ఓకే సార్, డెఫినెట్లీ. ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, సో లాంగ్. రిసీవర్ క్రెడిల్ చేసి దీర్ఘంగా ఊపిరి వదిలిపెట్టాడు డూప్లే. ఆరిపోయిన పైపును యాస్ట్రేలో దులిపి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరికి కోటు లోపల జేబులోంచి చిన్న నోటు పుస్తకం తీసి తనకు కావలసిన టెలిఫోన్ నెంబర్ వెతికి పట్టుకున్నాడు. ఫోన్ తీసి ఆపరేటర్కు చెప్పాడు నెంబర్. నిమిషంలో కనెక్ట్ అయింది ఫోను. హలో సన్లీ, దిస్ ఇస్ డూప్లే. రాత్రి 8ంటికి వస్తాను, నీతో మాట్లాడాలి చెప్పాడు. అవతల వ్యక్తి సన్లీ అని తెలియగానే, సన్లీ మౌలీ ఐలాండ్స్లోని ప్రముఖ అంతర్జాతీయ స్మగ్లర్ అని కొద్దిమందికే తెలుసు. ప్రీతి, ఐ వాంట్ టు బై దట్ పెయింటింగ్ చెప్పాడు షా గోడ మీద పెయింటింగ్ను చూపెడుతూ. షా గుండెల మీద తలానించి అతని జబ్బల్ని సుతారంగా తన చేతివేళ్లతో రాస్తోన్న ప్రీతి తలెత్తి ఆశ్చర్యంగా షా ముఖంలోకి చూసింది. తర్వాత తల తిప్పి గోడ మీద పెయింటింగ్ వైపు చూసింది. ఎందుకు జై, ఏముందా పెయింటింగ్లో అడిగింది కుతూహలంగా. పాతబడి రంగులు వెలిసిపోతున్న ఆ తైలవర్ణ చిత్రంలో షాకు కనిపించిన ఆకర్షణ ఏంటో ఆమెకు అంతుబట్టలేదు. ఎన్నాళ్ళు బట్టి ఉంది ఈ పెయింటింగ్ మీ ఇంట్లో? అదెవరు చిత్రించారు? దాని గురించి నీకేమైనా వివరాలు తెలుసా అడిగాడు షా మెల్లిగా మంచం మీద నుండి లేచి కూర్చుంటూ. గత 2 నెలలుగా కనీసం వారానికి ఒకసారైనా షా ఆమె దగ్గరకు రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గమ్మత్తైన స్నేహం పెరుగుతోంది. షా రావడం మొదలుపెట్టాక ఇతర కస్టమర్లను తీసుకురావద్దని సుబ్రోతోకు చెప్పానని, అందుకు తన తల్లికి తన మీద కోపంగా ఉందని అంతకుముందు ప్రీతి చెప్పినప్పుడు షా కాస్త ఆశ్చర్యపోయాడు. తమ మధ్య ఒక వేశ్యకు విటుడికి మధ్యుండే సంబంధం లాంటిది కాక ప్రియుడు ప్రియురాలు మధ్యుండే సంబంధం ఏర్పడుతోందని మొదటిసారి గ్రహించి ఆశ్చర్యపోయాడు షా. అసలు ప్రీతితో పరిచయానికి, ఆమె పడగదిలోని తైలవర్ణ చిత్రానికి నరేంద్ర రాకకు గమ్మత్తైన సంబంధం కనబడుతోంది షాకు. తనకు అర్థం కాని శక్తి ఏదో తెలియని గమ్యం వైపు తనను నెడుతోందనే భావన మొదటిసారిగా అతనికి కలిగింది. ఓ మై డియర్ కెప్టెన్, ఆ చిత్రం అంటే ఎందుకు నీకింత ఇంట్రెస్టు? నీకు గుర్తుందో లేదో గాని నువ్విక్కడికి వచ్చిన మొదటి రోజు కూడా ఆ చిత్రాన్ని చూసి ఏవో ప్రశ్నలు అడిగావు. నిజంగా దాని గురించి నాకేమీ వివరాలు తెలీదు.
కొట్టుగదిలో ఓ మూల పడుంటే తీసి ఇక్కడ తగిలించాను. నీకు కావాలంటే దాన్ని తీసుకెళ్ళు. నాకేమీ ధర ఇవ్వనక్కర్లేదు. అక్కడ గోడ బోసుగా ఉంచకుండా ఏదైనా మంచి వాటర్ కలర్ కొనిపెట్టు అంది ప్రీతి. మై గాడ్, దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ అన్నాడు నరేంద్ర ఆ పెయింటింగ్ని పరీక్షగా చూడగానే. ఎస్, రియల్లీ. జూలియన్ డిగాలే రాసిన వర్ణన కళ్ళకు కట్టినట్లు లేదు. ఎస్, జూలియన్ వర్ణనకు ఎంతకన్నా అద్భుతమైన రూపకల్పన ఎవరూ చేయలేరు. నేను రూబీ దీవి గురించి చెప్పినప్పుడు జూలియన్తో పాటు అగ్నిశిఖరాన్ని చూసిన మరో వ్యక్తి నీకు తెలుసునని అన్నప్పుడు నీ రిఫరెన్స్ ఈ చిత్రమని నేను అనుకోలేదు అన్నాడు నరేంద్ర ఆ చిత్రాన్ని ప్రతి అంగుళం పరీక్షగా చూస్తూ. అవును, నువ్వు జూలియన్ వర్ణన చదవగానే నా మనసులో ఈ వర్ణ చిత్రమే మెదిలింది. దీన్ని బట్టి జూలియన్ రాసిన విషయానికి కొంత క్రెడిబిలిటీ వస్తోంది. ఆ రూబీ నిజంగానే ఉండొచ్చు అనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రం నిజంగా 500 సంవత్సరాల క్రితం వేసిందా లేక ఈ మధ్యకాలంలో చిత్రించిందా మనం తెలుసుకోగలిగితే రూబీ దీవి నిజానిజాలు కన్ఫర్మ్ అవుతాయి అన్నాడు షా. అంటే ఏముంది, ఈ చిత్రం నిజంగా 500 సంవత్సరాల క్రితందైతే రూబీ దీవిలో అగ్నిశిఖరం అద్భుతాన్ని కళ్ళారా చూసిన వ్యక్తే దీన్ని చిత్రించాడనే విషయం నిశ్చయంగా తేలిపోతుంది. అంటే కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయిద్దామనా అడిగాడు నరేంద్ర. వాళ్ళిద్దరూ ఆర్మీ బ్యారక్స్లో షా ప్రైవేట్ క్వార్టర్స్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రూబీ దీవి వివరాలను కన్ఫర్మ్ చేసే సాక్ష్యమైన ఆ చిత్రాన్ని నరేంద్ర హోటల్ రూమ్కు తీసుకెళ్లి చర్చించడం రిస్క్గా భావించి నరేంద్రనే తన బ్యారక్స్కు రమ్మన్నాడు షా. ఇక్కడైతే నరేంద్ర ప్రత్యర్థులు అంత తేలిగ్గా చొరబడే అవకాశం లేదు గనుక. నరేంద్ర ప్రశ్నకు కాదన్నట్టు తల అడ్డంగా ఊపాడు షా. కార్బన్ డేటింగ్ టెస్టు చాలా అధునాతనమైందే కాక క్లిష్టమైంది కూడా. అలాంటి పరీక్ష జరిపే అవకాశం ఈ దేశంలో లేదు. అంచేత మరో మార్గం ఆలోచించాను. ఏంటది అడిగాడు నరేంద్ర అసహనంగా. షా జవాబు చెప్పేలోపన యూనిఫామ్లో ఉన్న ఆర్డర్లీ గుమ్మం దగ్గరకొచ్చి షాకు సెల్యూట్ చేసి చెప్పాడు. ప్రొఫెసర్ సుకర్నో మీకోసం వచ్చారు లెఫ్టినెంట్, పంపించమంటారా? వెరీ గుడ్, సెండ్ హిమ్ ఇన్. తర్వాత మాకు కాసిన్ని బిస్కెట్లు టీ తీసుకురా చెప్పాడు షా. ఎవరి ప్రొఫెసర్ అడిగాడు నరేంద్ర. గమ్మత్తుగా నవ్వాడు షా. అవర్ సబ్స్టిట్యూట్ ఫర్ కార్బన్ డేటింగ్ టెస్ట్, ప్రొఫెసర్ సుకర్నో, మోర్నియో యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్. మౌలీ ఐలాండ్స్ చరిత్ర గురించి, పురాతన అవశేషాల గురించి ఆయనకు తెలియని విషయాలు లేవంటారు. షా చెబుతూ ఉండగానే సన్నగా పొట్టిగా ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తొకడు షా గదిలో ప్రవేశించాడు. సాఫీగా దువ్విన దట్టమైన జుట్టు నల్లగా నిగనిగలాడుతోన్న ముడతలు పడ్డ ముఖం, నడకలో నిదానం ఆయన రుద్దుడని చెబుతున్నాయి. దట్టమైన కనుబొమ్మల కింద చురుకైన కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. హలో ప్రొఫెసర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ప్రొఫెసర్ నరేంద్ర. హీఈస్ ఆల్సో అన్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఇన్ ఇండియా. పరిచయాలు చేశాడు షా. మై ప్లెజర్ ప్రొఫెసర్ సుకర్నో. ఐ ఆమ్ హానర్డ్ సార్ చెప్పాడు నరేంద్ర నమ్రతగా. ప్రొఫెసర్ సుకర్నో ఆనందంగా నవ్వాడు. మునికాళ్ళ మీద ఓసారి పైకి లేచి ఉత్సాహంగా నవ్వి జబ్బలు చరుచుకున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో ఆర్ట్ పీస్ ఎవాల్యుయేట్ చెయ్యాలి రమ్మన్నారు గాని మరో ప్రొఫెసర్ని పరిచయం చేయబోతున్నానని చెప్పలేదు షా. ఐ ఆమ్ బోత్ సర్ప్రైజ్డ్ అండ్ డిలైటెడ్ అన్నాడు నరేంద్ర చేతులు పట్టుకుని నొక్కుతూ ప్రొఫెసర్ సుకర్నో. సుకర్నో కదలికల్లో కృత్రిమత్వం ఏమీ లేదని, అతను సహజంగా హుషారైన మనిషిని గ్రహించాడు నరేంద్ర. ఆర్డర్లీ తెచ్చిన బిస్కెట్లు తింటూ టీ తాగుతూ తమ తమ యూనివర్సిటీల గురించి ఒకరుండి మరొకరు వివరాలు తెలుసుకున్నారు. షా వాళ్ళిద్దరి సంభాషణలో జోక్యం కలిగించుకోకుండా వింటూ కూర్చున్నాడు. టీ పూర్తయ్యాక ఆర్డర్లీ టీ సామాగ్రి తీసుకెళ్లిపోగానే, వెల్ మై డియర్ షా, లెటస్ బిగిన్ ది బిజినెస్. వేర్ ఇస్ ది పిక్చర్ అడిగాడు సుకర్నో కోటు పాకెట్లో నుంచి రిమ్లెస్ కళ్ళద్దాలు తీసి పెట్టుకుంటూ. అప్పటి వరకు గోడవైపు తిప్పిపెట్టి ఉంచిన చిత్రాన్ని తీసి ప్రొఫెసర్ సుకర్నోకు అందించాడు షా. సుకర్నో చాలాసేపు ఆ చిత్రాన్ని పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. షా నరేంద్రలిద్దరూ అతనేం చెబుతాడోనని ఊపిరి బిగబట్టి ఆతృతగా కాచుకుని నిలబడ్డారు. సుకర్నో ముఖంలో పూర్తి ఏకాగ్రత గమనించి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. దాదాపు 10 నిమిషాల తర్వాత సుకర్నో ఆ చిత్రాన్ని బల్ల మీద ఉంచాడు. వెరీ రిమార్కబుల్ ఇండీడ్ అన్నాడు తన సహజ ధోరణిలో. వెల్, వాట్ యు సే అడిగాడు షా సస్పెన్స్ భరించలేక. షా ముఖంలో సీరియస్నెస్, ఆతృత చూసి పెద్దగా నవ్వాడు.
యు ఆర్ వెరీ ఇంపేషెంట్ కెప్టెన్ షా. కార్బన్ డేటింగ్ లేకుండా పురాతన వస్తువుల వయసు అంచనా వేయడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే తెలివైన ఆర్ట్ డీలర్స్ చాలామంది కృత్రిమ పద్ధతుల్లో కొత్తగా గీయించిన చిత్రాన్ని పాతపరిచి పురాతన చిత్రాలుగా ఎక్కువ ధరకు అమ్మడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. అండ్ బిలీవ్ మీ, దే ఆర్ వెరీ క్లవర్ అండ్ ఎఫిషియంట్. ఇవాల్యుయేషన్లో ఎంతో అనుభవము, మెళకువలు తెలుసుంటే తప్ప ఏది డూప్లికేటో ఏది నిజమైందో చెప్పడం చాలా కష్టం. ఇది జెన్యూన్ చిత్రమేనా అడిగాడు షా, సుకర్ణం మాటలు కడ్డొస్తూ. షా ప్రశ్నను విననట్లే ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోసాగాడు ప్రొఫెసర్ సుకర్ణం. చిత్రంలో ఉన్న సబ్జెక్టుకు వాడిన మెటీరియల్స్, చుట్టూ బోర్డర్ కట్టిన విధానం, రంగులు వాడిన పద్ధతి, చిత్రంలో వివిధ రకాల వస్తువులకిచ్చిన ప్రాముఖ్యత, అక్షరాలేమైనా ఉంటే వాటిని రాసిన తీరు, వాడిన భాష వగేరాలన్నీ చిత్రం ఏ కాలానికి చెందిందో నిర్ణయించడానికి సహకరిస్తాయి. ఇప్పుడు నాకు చూపించిన చిత్రం ఇది నీకెలా వచ్చిందో తెలీదు గాని ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టానిస్ ఆర్ట్. మా దేశంలో దాదాపు అంతరించిపోయినట్లే భావించబడుతోన్న టానా తెగ కళాకారులెవరో గీచిన చిత్రం ఇది. నా అంచనా ప్రకారం ఒక్క క్షణమాగి ఇద్దరి వైపు నవ్వుతూ చూసి తిరిగి చెప్పాడు సుకర్ణం. దాదాపు 500 సంవత్సరాల క్రితం గీసిన చిత్రం ఇది. చాలా విలువైంది కూడా. షా, నరేంద్ర ముఖాల్లో సంతృప్తి, ఆనందం ఒకేసారి కనిపించాయి. ప్రొఫెసర్, దిస్ ఈజ్ గ్రేట్, జస్ట్ గ్రేట్ అరిచినంత పనిచేశాడు షా. వెల్ ప్రొఫెసర్, దిస్ మస్ట్ బి ట్రూ అన్నాడు నరేంద్ర ప్రేమగా ఆ చిత్రాన్ని తాకుతూ. నవ్వుతూ తలూపాడు సుకర్ణం. చిత్రంలో ఉన్న సబ్జెక్టు నాకు కొత్తగానే ఉంది, అందుచేత పరీక్షగా చూడవలసి వచ్చింది. కానీ ఆ కొండ మీద మండపం నిర్మాణం, ప్రవాహం, కొండలు, సూర్యుడు గీచిన పద్ధతి, ఆ రంగుల కలయిక, ముఖ్యంగా చిత్రానికిచ్చిన బోర్డర్ డిజైను ఇది టానా ఆర్టిస్టు గీసిన బొమ్మని స్పష్టం చేస్తున్నాయి. అప్పటి వరకు గమనించలేదు కానీ సుకర్ణం వేలుపెట్టి చూపించాక గమనించారు. చిత్రం చుట్టూ ఫ్రేముకు ఆనుకొని గీసిన అరంగుళం వెడల్పు బోర్డర్ నల్లని గమ్మత్తైన గీతల కలయికతో గీయబడింది. ప్రొఫెసర్ సుకర్ణం కోటు పాకెట్లోంచి తాళాల గుత్తి తీసి అందులోంచి చిన్న పాకెట్ నైఫ్ తెరిచాడు. షా, నరేంద్రలు ఆశ్చర్యంగా చూశారు సుకర్ణం వైపు. సుకర్ణం చిన్నగా నవ్వి చిత్రం దగ్గరికి వెళ్ళాడు. ఇది టానా చిత్రమని రుజువు చేయడానికి తిరుగులేని ఆధారం ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రతి చిత్రానికి ఉపయోగించిన ఫ్రేము 2 భాగాలుగా ఉంటుంది. మనకు బయటకు కనబడే చిత్రం కాక లోపల వైపు మరొక చిత్రం కూడా ఉంటుంది చెప్పాడు ప్రొఫెసర్ సుకర్ణం. చెప్పి ఆ చిత్రానికున్న సన్నని చెక్క ఫ్రేమును చేత్తో మృదువుగా తడిమి గోడుగా ఉన్న వైపు చెక్క మధ్యలో చాకుమను ఇరికించి మెల్లగా కదిపాడు. చూస్తున్న మిగతా ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చూస్తుండగానే ఆ చిత్రానికున్న చెక్క ఫ్రేము 2 భాగాలుగా పుస్తకంలో తెరుచుకుంది. లోపల వైపు ఖాళీలో ఉన్న చిత్రాన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో ఊపిరి పీల్చడం కష్టమైంది షా, నరేంద్రలకు. వెల్, దిస్ లుక్స్ లైక్ ఏ చార్ట్. నావికులు ఉపయోగించే చార్ట్లా ఉందిది అన్నాడు సుకర్ణం డిసప్పాయింట్ అయినట్లు. కానీ షాకు మాత్రం ఆనందంతో గెంతాలనిపించింది.